మనం తోటకూర మామిడికాయ పులుసు అండి. తోటకూర మామిడికాయ పులుసు. దీంట్లో మామిడికాయ బదులు చింతపండు వేసుకోవచ్చండి. నాకు ఈరోజు మామిడికాయలు అందుబాటులో ఉన్నాయండి, తెలిసిన వారు ఇచ్చారు. సరే చింతపండు ప్లేస్లో మామిడికాయ వేద్దామనేసి మామిడికాయ వేస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ కుండ ఉంటే కుండ అండి. నేను ఏదో వీడియోకి బాగుంటుందని కుండ పెడతాను, కానీ మీకు ఉన్న పాత్రలోనండి. ఒక నూనె వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ 4-5 ఎక్కువ పచ్చిమిరకాయలు వేస్తాను నేను మెదిపే దాంట్లో. 2-3 టమాటాలండి. తర్వాత ఒక మామిడికాయ ప్లేస్లో మీరు చింతపండు పెట్టుకోవచ్చండి. చింతపండు తింటే కాళ్ళు నొప్పులు వస్తాయని మామిడికాయ దానికి ప్లేస్లో పెడితే మంచిది అనేసి ఎవరో చెప్పారండి. ఎవరొకళ్ళు సలహాలు పాటిస్తూ ఉంటాం కదా, వేసాం కదండి. తర్వాత అండి కారం పసుపు వేస్తాను. 1 స్పూన్ కారం వేసానండి. ఇదిగో పసుపు. తర్వాత అండి ఆకుకూర పెట్టేస్తాను. ఆకుకూర పెట్టేసి తర్వాత 1 కప్పు నీళ్ళు వేసి ఉడికిస్తానండి. ఉడికినాక నీళ్ళన్నీ దగ్గరకు వచ్చేసాక అండి మెదిపేస్తాను. ఉప్పు వేసి మెదిపేసి చక్కగా ఎక్కువ నూనె వేసి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి తాలింపేస్తే అండి, ఊరమిరపకాయలు వేసి తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో నేను ఫైనల్గా ఇదిగోండి 1 ఎల్లుల్లిపాయ కొట్టేస్తాను. ఎందుకు ఆకుకూర కొట్టినప్పుడు మా అమ్మగారు, మా అత్తగారు ఇలా వేసేవారు. గ్యాస్ అని ఏంటో ఎల్లుల్లిపాయ వాడితే మంచిదే కదండి. ముందు 100 రూపాయలకి వచ్చింది, ఇప్పుడు వచ్చేసి 200, 160 అలా వస్తుందండి ఒక ప్లేస్ని బట్టి. దీంట్లో ఏం లేదండి, ఒక కప్పు వాటర్ అండి. అది ఆకుకూరలో ఉన్న వాటర్కి ఉడికిపోద్ది. మీకు ఇంకా మామిడికాయ అది గుజ్జుగా రావాలంటే కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుని ఆ నీళ్ళు దగ్గరికి వచ్చేసాకండి అంత ఉప్పు వేసుకుని ఆ పప్పు గుత్తి పెట్టి మెదుపుకొని తాలింపు వేసుకోవడం అండి. ఈరోజు మన వంటలు ఆల్మోస్ట్ సగం అయిపోయినాయండి. ఇదిగోండి బీరకాయ తోళ్ళు పచ్చడి. తర్వాత వచ్చేసి ఆ బీరకాయ ఎగిరేసాను. ఆ తోళ్ళు ముదిరిపోయిన బీరకాయ వేసి పచ్చడి నూరేస్తానండి. మా వారికి టిఫిన్ పెట్టేసాను. ఆయనకి ఈ పచ్చడి రుబ్బేసిన వెమ్మటే టిఫిన్ పెట్టేశానండి. ఒక పని అయిపోయినాక నేను కూడా టిఫిన్ తిని మళ్ళీ వీడియో తీస్తున్నాను.